కేంద్ర బడ్జెట్పై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు మూలధన పన్ను మినహాయింపు ఇవ్వడాన్ని స్వాగతించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేక హోదాలోని ప్రయోజనాలు ఇస్తామని కేంద్రం చెప్పినందుకే ప్యాకేజీకి ఒప్పుకున్నామని తెలిపారు. రాజధానికి 2,500 కోట్ల రూపాయలు ఇస్తామని కేంద్రం తెలిపిందని అన్నారు. అటు కేంద్ర బడ్జెట్లో పేర్కొన్న విరాళాల నిబంధనపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాళ్లను 2 సీజన్లలో పూర్తి చేస్తామని అన్నారు. ప్రపంచంలోనే ఎత్తైన గేట్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. 50 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల కోసం స్పిల్వే నిర్మిస్తున్నామని తెలిపారు. మౌలిక సదుపాయాలు, సంక్షేమానికి సముచిత ప్రాధాన్యం కల్పించాలని అన్నారు. రైతులకు మూలధన పన్ను మినహాయింపు ఇవ్వడాన్ని స్వాగతించిన రైతులు చంద్రబాబుకు సన్మానం చేశారు. మనం క్యాపిటల్ గెయిన్స్ కూడా ఎగ్జిబిషన్ కోసం నేను ప్రయత్నం చేస్తాను. ఆ రోజు హామీ ఇచ్చాను. ఈరోజు రైతులు ముందుకొచ్చి 35,000 ఎకరాలు నా మీద నమ్మకంతో, ఈ ప్రభుత్వం పైన నమ్మకంతో ల్యాండ్ అంతా కూడా ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారు. చాలా రాజకీయ పార్టీలు రెచ్చగొట్టాయి, అడ్డుపడ్డారు, ఆందోళన చేశారు. కానీ రైతులు మాత్రం ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా నా మీద ఉండే విశ్వాసం కానీ, అదే మరిగా రాబోయే రోజుల్లో వాళ్ళకు లాభం జరుగుతుందనే నమ్మకంతో వాళ్ళు ముందుకొచ్చారు. క్యాపిటల్ గెయిన్స్ కూడా ఫస్ట్ టైం కంట్రీలో మనకి ఇచ్చారు. ఇంతకుముందు ఎక్కడ ఇచ్చారని నాకు తెలియదు, కానీ ఇది మన ఏరియాలో అయితే ఫస్ట్ టైం అనుకుంటున్నాను. అలాంటిది ఇచ్చిన దానికి అరుణ్ జైట్లీని, ప్రధానమంత్రిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.